వెల్కమ్ టు డిఎస్సి ఫర్ యూ ఛానల్. సో తెలంగాణ డీసెట్ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకు ఈ నెల మే 21న కండక్ట్ చేస్తున్నారు. మనకు తెలుసు 21st అంటే రేపు. సో మాక్ టెస్ట్ ఒకసారి చూద్దాము. ఇక్కడ ఇచ్చారు మాక్ టెస్ట్. మీరు మాక్ టెస్ట్ రాయాలి అనుకుంటే మీ మొబైల్‌లో లేదా ల్యాప్‌టాప్‌లో, పీసీలో గూగుల్ క్రోమ్‌లో మీరు ఓపెన్ చేయాలి. చూడండి నేను ఇక్కడ గూగుల్ క్రోమ్‌లో ఓపెన్ చేశాను. టీజీ డీసెట్ అని చెప్పి. గూగుల్ క్రోమ్‌లో ఓపెన్ చేస్తేనే మీకు మాక్ టెస్ట్ ఓపెన్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో ఓపెన్ అవ్వదు. సో గూగుల్ క్రోమ్‌లో నేను ఓపెన్ చేస్తా ఉన్నాను. గూగుల్ క్రోమ్‌లోనే ఓపెన్ చేయాలి మీరు కూడా. సో తెలుగు మీడియం అభ్యర్థులైతే తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకుంటారు. ఉర్దూ మీడియం అభ్యర్థులైతే ఉర్దూ మీడియం సెలెక్ట్ చేసుకుంటారు. మరి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైతే ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకుంటారు. సో నేను ఫస్ట్ తెలుగు మీడియం సెలెక్ట్ చేస్తా ఉన్నాను. చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ మీ ఐడీ, పాస్వర్డ్ 2 ఇస్తారు. సైన్ ఇన్ అంటారు. మీకు ఇక్కడ క్యాండిడేట్ నేమ్ రైట్ టాప్ సైడ్ మీ క్యాండిడేట్ నేమ్ కనపడుతుంది. ఇక్కడ జాన్ స్మిత్ అని ఉదాహరణకి ఇచ్చారు. సబ్జెక్ట్ నేమ్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇది ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ సైన్ ఇన్ అంటారు. సైన్ ఇన్ అన్నప్పుడు ఇలాగ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్‌గా చదవండి. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు గమనించండి. ఇక్కడ గ్రే కలర్‌లో ఉంది కదా! యూ హావ్ నాట్ విజిటెడ్ ద క్వెషన్ ఎట్. సో మీకు నిన్న నేను ఒక వీడియో చేశాను. మాక్ టెస్ట్ ఎలా ఉంటుందని. అంటే లెఫ్ట్ సైడ్ క్వెషన్ అండ్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. రైట్ సైడ్ క్వెషన్ ప్యాలెట్ ఉంటుంది. మనం విజిట్ చేయనటువంటి క్వెషన్ ఏదైతే ఉందో క్వెషన్ ప్యాలెట్‌లో ఆ నంబర్ గ్రే కలర్‌లో ఉంటది. అందుకే అది ఇక్కడ ఇలా చూపిస్తుంది గ్రే కలర్ అని. ఒకవేళ మనం క్వెషన్ గిన మరి విజిట్ చేసి ఆన్సర్ చేయకపోతే అంటే క్వెషన్ మనం చదివింటాము కానీ ఆన్సర్ చేసినాం. దాన్ని డార్క్ ఆరెంజ్ కలర్‌లో డిస్ప్లే చేస్తుంది. థర్డ్ వన్ మనం క్వెషన్ విజిట్ చేసి దాని ఆన్సర్‌ను క్లిక్ చేసి సేవ్ చేసినాం. అప్పుడు గ్రీన్ కలర్‌లో చూపిస్తుంది. ఫోర్త్ వన్ యూ హావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వెషన్ బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వెషన్ ఫర్ రివ్యూ. క్వెషన్ చదివినాం కానీ దాన్ని ఆన్సర్ చేయలేదు. మార్క్డ్ ఇట్ ఫర్ రివ్యూ అనమాట. రివ్యూ కోసం మరలా గుర్తు చేయి ఒకసారి అని చెప్పి మార్క్ ఫర్ రివ్యూ ఆప్షన్ క్లిక్ చేసి ఉంటాం. సో ఇది గమనించాలి. ఇక్కడ చూడండి ఫిఫ్త్ వన్ చూడండి. ఇది పర్పుల్ కలర్‌లో ఉంది. ఇది పర్పుల్ కలర్‌లో ఉంది. కానీ ఫిఫ్త్ వన్ దగ్గర ఒక గ్రీన్ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. పర్పుల్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ డిస్ప్లే అవుతుంది. ఏంటిది అంటే దిస్ క్వెషన్ ఆర్ క్వెషన్స్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్. మీరు ఒక క్వెషన్‌ని విజిట్ చేశారు, ఆన్సర్ చేశారు కానీ డౌట్ ఉంది కాబట్టి క్వెషన్‌ని ఆన్సర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసినారు. కానీ డౌట్ ఉంది కాబట్టి మార్క్ ఫర్ రివ్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేశారు. అప్పుడు ఏమైతుందంటే సో ఇలా వస్తుంది. పర్పుల్ కలర్‌లో హైలైట్ అయ్యి గ్రీన్ కలర్ డాట్ వస్తుంది దాని మీద. అంటే దాన్ని ఆన్సర్ చేశారు కానీ మీకు డౌట్ ఉందని చెప్పి మీరు మరలా ఒకసారి చెక్ చేసుకోవడానికి అన్నట్టు పెట్టారు. సిక్స్త్ కూడా పర్పుల్ కలర్‌లో ఉంటుంది. కానీ ఇలాంటి ఒక ఇమేజ్ వస్తుంది గ్రీన్ కలర్. సో మార్క్డ్ ఫర్ రివ్యూ. సో ద క్వెషన్ ఆర్ క్వెషన్స్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్. హెన్స్ నో మార్క్స్ విల్ బి అలొకేటెడ్ ఫర్ ద సేమ్ అన్నమాట. సో మీరు రియల్‌గా చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకా ఇచ్చారు చూడండి. నావిగేషన్ టు ఎ క్వెషన్. టు ఆన్సర్ ఎ క్వెషన్ డూ ద ఫాలోయింగ్. క్లిక్ ఆన్ ద క్వెషన్ నెంబర్ ఇన్ ద క్వెషన్ ప్యాలెట్ అట్ ద రైట్ ఆఫ్ యువర్ స్క్రీన్ టు గో to that numbered question directly. Note that using this option does not save your answer to the current question. So next point B, click on save and next to save your answer for the current question and then go to the next question. Point C, click on mark for review and next to save your answer for the current question, mark it for review and then go to the next question. So ఇలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ నేను క్లిక్ చేస్తా ఉన్నాను. ఇవన్నీ ఉంటాయి. మీరు ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పి సెలెక్ట్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అనండి. సో మీకు లాంచ్ అవుతుంది. తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి తెలుగు మీడియం ఉంటుంది. సో ఇక్కడ తెలుగు మీడియం మాక్ టెస్ట్ పార్ట్ 1 అని వస్తుంది. మీకు ఇక్కడ టైం డిస్ప్లే అవుతుంది చూసారా? 15 మినిట్స్ ఉంది. 15 క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి. సో పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, టీచింగ్ యాప్టిట్యూడ్. పార్ట్ 2 జనరల్ ఇంగ్లీష్ ఆప్టెడ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది వస్తుంది. పార్ట్ 3 మరి అదే పార్ట్ బి కింద అంటే మీరు మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, సైన్స్ అయితే సైన్స్, సోషల్ అయితే సోషల్ వస్తుంది. ఓకేనా? సో చూద్దాము ఫస్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ మానవ హక్కుల దినం జరుపుకునే రోజు ఏది? డిసెంబర్ 1, డిసెంబర్ 10, డిసెంబర్ 8, డిసెంబర్ 15. డిసెంబర్ 10 మనకు పక్కాగా తెలుసు కాబట్టి డిసెంబర్ 10 అని చెప్పి సో సెకండ్ సెలెక్ట్ చేశాను. సేవ్ అన్నాను. వెంటనే ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? సో పాల అభివృద్ధి, చేపల అభివృద్ధి, ఆహార ధాన్యాల అభివృద్ధి, నీటి అభివృద్ధి. పాల అభివృద్ధికి సంబంధించింది కానీ డౌట్ ఉంది. ఎగ్జాక్ట్గా ఇదే ఆన్సర్ అయితే పాల అభివృద్ధి కోసమే శ్వేత విప్లవం ఏర్పడింది అనమాట. కానీ ఇక్కడ మనం ఈ మాక్ టెస్ట్ని అర్థం చేసుకోవడానికి సో నాకు డౌట్ ఉంది. పాల అభివృద్ధి కాదేమో, బహుశా చేపల అభివృద్ధికి సంబంధించిందేమో అన్న డౌట్ ఉంది అనుకోండి. అప్పుడు నేను సేవ్ అండ్ నెక్స్ట్ అన్నాను. ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్. సో మార్క్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా? మొత్తం మీరు ఏ విధంగా ఉన్నారనేది. ఓకేనా? ఒకవేళ మీరు ఇక్కడ క్లిక్ చేసుకున్నారనుకోండి చూపిస్తుంది అది మీరు ఏమేమి సెలెక్ట్ చేస్తున్నారు అని. సో సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఈ కలర్లో చూస్తుందా లేదా? ఆన్సర్ అయితే చేసాము. డౌట్ ఉందని చెప్పి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అన్నాం. సో దీన్ని సేవ్ చేయలేదు మనం. దీన్ని సేవ్ చేయలేదు. ఒకవేళ మీరు ఎగ్జామ్ అయిపోయే లోపల ఈ మార్క్ ఫర్ రివ్యూ ఆప్షన్లోకి వచ్చి సేవ్ చేయకపోతే మీరు ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశారో దాన్ని ఎవాల్యుయేషన్ కింద తీసుకుంటారు. ఎవాల్యుయేషన్ చేయడానికి తీసుకుంటారు. సో నేను పార్ట్ 2లోకి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1 ఎన్ని ఉన్నాయి దీంట్లో? 6 క్వశ్చన్స్ ఉన్నాయి జనరల్ ఇంగ్లీష్లో. చూద్దాం. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ టు ఫిల్ ద బ్లాంక్.
he had to repent blank what he had done at with fur of fur. So he had he had the he had to repent for what he had done. So right answer నాకు పక్కగా తెలుసు కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్ అన్నాను. So he did not know the answer blank. Complete that sentence by choosing the right option. Option 1 and neither did I. Option 2 and either did I. Option 3 and neither have I. Option 4 and either have I. సో నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా అండ్ నైదర్ డిడ్ ఐ. సో ఎక్స్ప్లెనేషన్ చేయడానికి టైం లేదు. సేవ్ అండ్ నెక్స్ట్ పక్కా తెలుసు కాబట్టి. థర్డ్ వన్, సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డును తెచ్చిపెట్టిన గ్రంథం ఏది? ప్రపంచ బదులు, నాగార్జున సాగరం, విశ్వంబర, కర్పూర వసంతరాయలు. సో విశ్వంబర సెలెక్ట్ చేస్తా ఉన్నాను. సో ఇక్కడ ఒకటి విషయం గుర్తుకొచ్చింది, జ్ఞానపీఠ అవార్డు అనేది తెలుగు సాహిత్యంలో అత్యున్నతమైన పురస్కారము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సేవ్ నెక్స్ట్. ఫోర్త్ క్వశ్చన్, భానుదయము అను పదం ఈ సంధికి ఉదాహరణ? గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఉపకార సంధి, విసర్గ సంధి. సో సవర్ణ దీర్ఘ సంధి అయినప్పటికీ డౌట్ ఉంది, మార్క్ ఫర్ రివ్యూలోకి వెళ్ళాను నేను. సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్, విద్యాధనము డాష్ పదానికి సరైన విగ్రహ వాక్యం. విద్య యొక్క ధనము, విద్య వలన ధనము, విద్య కొరకు ధనము, విద్య అనేది ధనము, విద్య అనేది ధనము. సో నెక్స్ట్ సేవ్ అన్నాడు. సేవ్ అంటేనే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సేవ్ అంటేనే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ నెక్స్ట్, సంగెం లక్ష్మీబాయి గారు రచించిన నా జైలు జ్ఞాపకాల అనుభవాలనే రచన ఈ సాహిత్య ప్రక్రియకు చెందుతుంది. సో నేను జీవిత చరిత్ర అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా జీవిత చరిత్ర ఏంటుందనే అనిపిస్తుంది నాకైతే. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఓకే, సో ట్రై టు ఎక్స్క్యూజ్ మీ. సో సంగెం లక్ష్మీబాయి గారు రచించిన నా జైలు జ్ఞాపకాల అనుభవాలు అనే రచన ఈ సాహిత్య ప్రక్రియకు చెందుతుంది. జీవిత చరిత్ర. ఓకేనా? ఇక్కడ నేను మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని పెడుతున్నాను. మ్యాథ్స్ వచ్చింది చూడండి, పార్ట్ 3 కిందకి వచ్చాము. నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయదలుచుకోలేదు. సెకండ్ క్వశ్చన్ కూడా వద్దనుకున్నాను, థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళాను. ఇప్పుడు చూడండి, ఇది నేను ఆన్సర్ చేయలేదు, గ్రే కలర్లో ఉంది, అసలు విజిట్ చేయలేదు ఈ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ విజిట్ చేశాను కానీ ఆన్సర్ చేయలేదు. సో మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్లోకి వస్తున్నాను. సో దీని ఆన్సర్ నేను ఏదో సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. 3 2 cos A, దీని ఆన్సర్ ఇదే. సో 2 cos A అనమాట. 1 - sin A by 1 + sin A plus root of 1 + sin A by 1 - sin A is equals to. సో నేను 3 సెలెక్ట్ చేశాను. సేవ్ నెక్స్ట్ అంటున్నాను, లేకపోతే మార్క్ ఫర్ రివ్యూ అంటాను. ఓకేనా? నెక్స్ట్, రేష్మ ఒక గౌను కొనుగోలుపై 24% డిస్కౌంట్ పొందింది. డిస్కౌంట్ అనంతరం ఆమె 380 రూపాయలు చెల్లించవచ్చు. ఆ గౌను ప్రకటన విలువ ఎంత అంటే ఒరిజినల్ రేట్ ఎంత అంటాడు? 500 కదా. మీరు మ్యాథ్స్ చేస్తే వస్తుంది అనమాట. సేవ్ నెక్స్ట్. గ్రీన్ కలర్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్, రూట్ ఏ ప్లస్ ఇన్ఫినిటివ్ ఏంటి ఆన్సర్ అంటున్నాడు. సో నేను 2 సెలెక్ట్ చేస్తున్నాను. 1 + √4a + 1/2. సో సేవ్ నెక్స్ట్. గ్రీన్ కలర్. సో యాంగిల్స్ ఇచ్చాడు, ఇచ్చిన పటంలో యాంగిల్స్ చూసి ఆన్సర్ చేయమంటున్నాడు. సో నేను 4th ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సేవ్ నెక్స్ట్. నెక్స్ట్, ఈ కింది వారిలో ఏ పదార్థం ఎక్కువగా విద్యుత్ ప్రవాహం చూపును? బంగారం, వెండి, రాగి, అల్యూమినియం. సో రాగి. సేవ్ నెక్స్ట్. ఒక సాధారణ విద్యుత్ మోటార్లో ఆప్షన్ 1 విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారును, ఆప్షన్ 2 యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారును, ఆప్షన్ 3 రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారును, ఆప్షన్ 4 విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మారును. నేను ఆప్షన్ 1 సెలెక్ట్ చేస్తున్నాను, బట్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అంటున్నాను. చూడండి, ఇక్కడ ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అన్నప్పుడు పర్పుల్ కలర్ వచ్చేసి మళ్ళీ గ్రీన్ కలర్లో ఒక సింబల్ వస్తూ ఉంది. నెక్స్ట్, క్రింది వాటిలో రంజనం చేయడానికి ఉపయోగించని పదార్థము అంటున్నాడు. ఆప్షన్ 1 సాఫ్రానిన్, ఆప్షన్ 2 క్రిస్టల్ వైలెట్, ఆప్షన్ 3 గ్లిసరిన్, ఆప్షన్ 4 మిథలిన్ బ్లూ. సో ఆప్షన్ 3 గ్లిసరిన్ సెలెక్ట్ చేస్తున్నాను. సేవ్ అంటున్నాను. గ్రీన్ కలర్. పుష్పంలోని ప్రత్యుత్పత్తి జరిగే భాగాలు. సో అండకోశం మరియు ఆకర్షణ పత్రావళి, కేసరావళి మరియు రక్షక పత్రావళి మరియు ఆకర్షణ పత్రావళి, కేసరావళి మరియు అండకోశం. సో నేను 4th ఆప్షన్ సెలెక్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అంటున్నాను. సార్వజనీన వయోజన ఓటు హక్కు అర్థం సమానత్వ హక్కు, విద్యా హక్కు, ఓటు హక్కు, న్యాయ హక్కు. సో 3వ ఆప్షన్ ఓటు హక్కు. సో నేను ఇక్కడ దీన్ని సేవ్ అండ్ నెక్స్ట్ అంటున్నాను. సో 10th క్వశ్చన్, పరోక్ష పన్ను ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ దానిని గుర్తించండి. ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ దాన్ని గుర్తించండి. ఇండైరెక్ట్ ట్యాక్స్ కానిది ఏదంటే కార్పొరేట్ పన్ను, అంటే ఇది ప్రత్యక్ష పన్ను. కార్పొరేట్ పన్ను అనేది ప్రత్యక్ష పన్ను. 2 సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ నేను మార్క్ ఫర్ రివ్యూ అని లేదు, సేవ్ నెక్స్ట్ అనేది డైరెక్ట్ ఇక్కడ 12th క్వశ్చన్కి వచ్చాను అనుకోండి, ఇలా ఉండిపోతుంది అనమాట. సో మీరు ఏదో ఒకటి సేవ్ నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకోండి. ఓకేనా? సో నాకైతే నేను సేవ్ నెక్స్ట్ చేస్తున్నాను. 11th క్వశ్చన్, హిందీ వ్యతిరేక ఉద్యమంలో చురుకు పాత్ర వహించిన రాజకీయ పార్టీ? అకాలీదళ్, అస్సాం గణ పరిషత్, భారతీయ లోక్ దళ్, ద్రవిడ మున్నేట్ర గజగం. సో 4th ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సేవ్ నెక్స్ట్. సో 12th క్వశ్చన్, ఈ క్రింది వానిలో మానవ అభివృద్ధి సూచిక కానిది? సో విద్యాస్థాయి, ఆరోగ్య స్థితులు, ప్రజలు ఎక్కువగా వినోద వస్తువులు కలిగి ఉండటం, తలసరి ఆదాయం. ఆప్షన్ 3 సెలెక్ట్ చేస్తున్నాను. సేవ్ నెక్స్ట్ అంటున్నాను. సో ఇక్కడ మీకు టైం చూడండి, 7 minutes డిస్ప్లే అవుతుంది ఇంకా. ఓకేనా? నేను ఇక్కడ రివ్యూ పెట్టాను కదా, మీరు సబ్మిట్ అంటే చూడండి. ఇప్పుడు సబ్మిట్ అంటే ఒకసారి చూడండి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి, ఒకటే ఆన్సర్ చేసినా మీరు అని చూపిస్తుంది. రివ్యూడ్ ఫర్ 1 క్వశ్చన్.
అలాగే పార్ట్ 2లో 6 క్వెషన్స్ ఉన్నాయి. 4 ఆన్సర్ చేశారు. రివ్యూ క్వెషన్స్ 2 క్వెషన్స్ అలాగే పెట్టారు మీరు అని చెప్తుంది. ఇక్కడేమో పార్ట్ 3లో 12 క్వెషన్స్ ఉన్నాయి. మీరు ఆన్సర్ చేసింది 9, నాట్ ఆన్సర్డ్ 1 ఉంది కదా. మార్క్డ్ ఫర్ రివ్యూ ఇట్లా ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు ఎస్ అన్నారనుకో ఇంకా అయిపోయింది. సో నో అనాలి. నో అనేసి వాటిని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓకే డామ్ షూర్ ఏది రెండో క్వెషన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఓకే శ్వేత విప్లవం ఏదైతేనేమి పాల అభివృద్ధి ఫస్ట్ ఒపీనియన్ ఇస్ ద బెస్ట్ ఒపీనియన్ అన్నాను కదా, పెట్టేశాను. సేవ్ అండ్ నెక్స్ట్ అన్నాను. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ 2లో 2 ఉన్నాయి. రెండిట్లో నేను హడావుడిలో ఇదొక్కదాన్నే తీసుకున్నాను. ఫోర్త్ ఇచ్చేసాను. ఫోర్త్ ఇచ్చేసి సో భానుదయం భాను ప్లస్ ఉదయము సవర్ణ దీర్ఘసింధి కరెక్ట్ అన్నాను. ఇంకా దీన్ని చూసుకోలేదు. దీన్ని చూసుకోకుండా హడావుడిలో టెన్షన్లో ఇట్లా వచ్చేసాను. వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాను. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్ ఇదే ఉండే నువ్వు, ఎందుకంటే ఫస్ట్ ఒపీనియన్ ఇస్ ద బెస్ట్ ఒపీనియన్. నెక్స్ట్ ఇప్పుడు 6th వన్ తీసుకున్నాను. 6th వన్ తీసుకుంటే ఒక సాధారణ విద్యుత్ మోటార్లో ఇవన్నీ ఎందుకు వచ్చేట్లంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అన్నందుకు అనమాట. విద్యుత్ శక్తి యాంత్రశక్తిగా మారును. సో దీన్ని కూడా సేవ్ చేశాను. ఇక 10th అనేది నేను ఆన్సరే చేయలేదు. 10th క్వశ్చన్ మీరు చూడండి. 10th క్వశ్చన్ నేను ఆన్సర్ సెలెక్ట్ చేయలేదు, ఆరెంజ్ కలర్లో ఉంది. పరోక్ష పన్ను కాని దాన్ని గుర్తించండి. కార్పొరేట్ పన్ను ఇది ప్రత్యక్ష పన్ను, ఇది సెకండ్ కదా. ఆన్సర్ చేసినా దాన్ని నేను సేవ్ అని కానీ మార్క్ ఫర్ రివ్యూ అని కానీ అనలేదు కాబట్టి అది తీసేస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ అన్నాను. చూడండి ఒకసారి సబ్మిట్ అంటాను. ఇంకా ఏమన్నా ఇంకా చూడండి పార్ట్ 2లో ఒక క్వశ్చన్ నేను చూడలేదంట, మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను అందాం. ఓకేనా. సో మీరు ఇది చాలా జాగ్రత్తగా గమనించాలండి. 1-2 సార్లు ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చేయలేదు కదా. నేను ఒకవేళ సబ్మిట్ అన్నప్పుడు ఎస్ అన్నాను అనుకోండి, నేను ఆన్సర్ అయితే చేశాను కానీ మార్క్ ఫర్ రివ్యూ అన్నాను కదా, ఇంకా దాన్నే ఎవాల్యుయేషన్లో తీసుకుంటుంది సిస్టము. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏం కాదు, కాకపోతే అన్నింటినీ మనం సేవ్ చేయడం అనేది బెస్ట్ మెథడ్ అనమాట. ఖచ్చితంగా అన్నింటినీ సేవ్ చేసుకోండి, టైం మేనేజ్మెంట్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఓకే ఇప్పుడు చూద్దాం, సబ్మిట్ అందాం. సో అన్ని 0 వచ్చేసి అంటే కరెక్ట్. ఎస్ మన ఎగ్జామ్ ఓవర్ అయిపోయింది. డియర్ క్యాండిడేట్, థ్యాంక్ యూ. ప్లీజ్ నోట్ దట్ యువర్ ఎగ్జామ్ ఈస్ అబౌట్ టు బి సబ్మిటెడ్. క్లిక్ ఆన్ ఓకే, ప్రొసీడ్ ఫర్దర్. ఆర్ యూ షూర్ టు సబ్మిట్ ద ఎగ్జామ్? ఓకే అనండి. క్యాన్సిల్ అంటే మళ్ళీ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. డియర్ క్యాండిడేట్, యూ హ్యావ్ నౌ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ఎగ్జామ్. ప్లీజ్ క్లిక్ ఆన్ ద బిలో బటన్ టు ఎగ్జిట్ ఎగ్జామ్. అయిపోయింది, బయటకు వచ్చేస్తారు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. 1-2 సార్లు మీరు ఈ వీడియో చూడండి. మాక్ టెస్ట్ మీద మీకు మంచి ప్రాక్టీస్ వస్తుంది. సో గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లో సో టీజీ డీసెట్ 2026 అంటే ఫస్ట్ వచ్చే లింక్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత మాక్ టెస్ట్ మీద క్లిక్ చేయండి. మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకోండి, ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియం సెలెక్ట్ చేయండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేయండి. మర్చిపోదండి, తెలుగు మీడియం వాళ్ళకు తెలంగాణలో రేపు ఉదయం 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే. అదే మధ్యాహ్నం అయితే మరి 3 గంటలకు ప్రారంభం అవుతుంది ఎగ్జామ్. ఇంగ్లీష్ మీడియం అండ్ ఉర్దూ మీడియం స్టూడెంట్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.